కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా పార్టీ నాయకులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ మాకు చట్టం అంటే గౌరవం ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని ఏసీబీ దాడులు చేయించినా, ఎంత మరి కేంద్రం ప్రభుత్వం ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించినా కూడా అడిగిన ముత్యంలాగా మేమందరం కూడా బయట. ఈరోజు నేను ఒక్కడే చెప్తున్నా, ఇప్పటికే ఎంత ఘోరం అంటే, నేను చిన్నప్పుడు మాకు కూడా పొలం ఉండే, మా ఒడ్డపల్లి చెరువులో ఎండాకాలంలో మేము ఎడ్ల బండి మీద మట్టిని తవ్వుకొని మా పొలాలలో పూసుకునేది. ఇక్కడ ఎంత ఘోరం అంటే ఈ మట్టిని కూడా అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక ట్రాక్టర్కి ఇంత అని, లారీకి ఇంత అని, జేసీబీకి ఇంత అని. ఇంత ఘోరమా? మట్టిని అమ్మే రాజకీయ నాయకులను ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీలో చూసింది. గతంలో కూడా మేము అనేక మరి మిషన్ భగీరథ కింద మరి అనేక చెరువులను కూడా మరి తవ్వించడం జరిగింది. ఆ రోజు రైతులందరూ కూడా పండుగలాగా మరి చెరువులు ఉన్నటువంటి ఆ మట్టిని పొలాలు వేసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా కూడా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేస్తే, ఈరోజు రైతులకు కూడా మరి మట్టి దక్కకుండా మట్టి నమ్ముకునేటువంటి నీచమైనటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక పక్క సాగునీరు లేదు, ఒక పక్క సాగునీరు లేదు. చివరికి ఎంత ఘోరం అంటే మా భద్రకాళమ్మ దర్శనానికి వస్తే కాళ్ళు కట్టుకుంటానికి భక్తులకు కూడా నీళ్లు లేని దుర్మార్గమైనటువంటి మరి పాలనలో ఈ భద్రకాళి చెరువు మరి బందీగా ఉండటం చాలా బాధేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.